ఆయన అత్త సొమ్ము ఆయన అయ్య సొమ్ము అన్నట్టు 5 లక్షల కోట్ల భూములు హైదరాబాద్ లో అమ్ముకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్లకు వాళ్ళ అన్నదమ్ములకు ఇలా అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక అవినీతి అనకొండ లెక్క అనుముల రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రానికి పట్టిన ఒక విషపురుగులాగా తయారయ్యిండు. మరి అట్లాంటి దుర్మార్గుణ్ణి ఎదుర్కోవాలి అంటే గ్రామ గ్రామాన చైతన్యం వెళ్ళి విరవాలి. దీక్షా దివస్ స్ఫూర్తితో మనందరం కదం దొక్కాలి. దానికి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ జిల్లాల వారీగా వస్తుంది, మనం విజయవంతం చేసుకోవాలి. కానీ దానికంటే ముందు నవంబర్ 29 నాడు దీక్షా దివస్ మరి మీ హనుమకొండలో కూడా పెద్ద ఎత్తున వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనండి. పెద్ద ఎత్తున ఆ రోజు సన్మానం చేయండి. ఆ రోజు అదే విధంగా 11 రోజుల పాటు మీ దగ్గర కార్యక్రమాలు చేస్తారు. ఉద్యమంలో మనతో కలిసి నడిచిన వాళ్ళు న్యాయవాదులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కవులు, కళాకారులు, ఇంకా ఇతరులు, కుల సంఘాలు అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. కేవలం ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకోవడానికి, ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించినమో గుర్తు తెచ్చుకోవడానికి పనికొచ్చే ఈ ఉత్కృష్టమైన సందర్భాన్ని అద్భుతంగా వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ